మీడియాతో ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ నిర్వహించారు. సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానంటున్నారు కవిత. రేవంత్ది అనుభవరాహిత్యమని, అవగాహన లోపమంటున్నారు కవిత. రేవంత్ సీఎం అవడం మన కర్మ అని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఓడిస్తానంటున్నారు. మొన్న కోరుట్లలో ఓడించాను, ఎంపీ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందంటున్నారు కవిత. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగొట్టుకుంటే తెలంగాణ ప్రజలకే నష్టం అంటున్నారు. బీఎస్పీతో పొత్తు కేసీఆర్ నిర్ణయం అన్న కవిత, గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్పై చేసిన విమర్శలకు రాజకీయాల్లో సమాధానం ఉండదంటున్నారు. లిక్కర్ కేసు పెద్ద కేసే కాదంటున్న ఆమె, లిక్కర్ కేసును టీవీ సీరియల్లా లాగుతున్నారంటూ ఆరోపించారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలనని ఫైట్ చేస్తానంటున్నారు కవిత. మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీ ఎన్నికల్లో మళ్ళీ అరవింద్ను ఓడిస్తానంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డిపై కూడా ఆమె విమర్శలు చేశారు. ఇక లిక్కర్ కేసుపై కూడా కవిత తనదైన శైలిలో స్పందించారు. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎమ్మెల్సీ కవిత చిట్చాట్లో చాలా ఆసక్తికర కామెంట్ చేశారు. వివిధ అంశాలపై ఆమె స్పందించారు. ఎమ్మెల్సీ కవిత ఇంకా ఏం మాట్లాడారు? ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ చిట్చాట్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కొద్దిసేపు ఆమె కొన్ని అంశాలను ప్రస్తావించారు. దాంట్లో ప్రధానంగా మేజర్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వాడుతున్నటువంటి భాష కావచ్చు, ఒకప్పుడు గతంలో కేసీఆర్ ని నియంత పాలన అన్నటువంటి వ్యక్తులు ఈ రోజు రేవంత్ భాష కానీ రేవంత్ వ్యవహార శైలికి సంబంధించినటువంటి విషయంపై ఎందుకు మిన్నకుండిపోయారు అంటూ ఆమె కొద్దిమందిని ప్రశ్నించారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం కావచ్చు, గతంలో మొన్న రీసెంట్ గా కేసీఆర్ కొన ప్రాణంతో ఉన్నారు, అది ఆయనను మట్టుబెట్టే బాధ్యత కొన ప్రాణంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని మా కార్యకర్తలకు అప్పచెప్తున్నటువంటి మాట కావచ్చు. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా నిన్న మాట్లాడినటువంటి సాయంత్రం రాత్రి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతూ మానవ బాంబులు అవుతామనేటువంటి స్టేట్మెంట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంటూ వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు చాలా కీలకమైనటువంటి పాయింట్, రాష్ట్రంలో ఒక కృత్రిమ కరువు నెలకొంది, దాని వెనకాల కాంగ్రెస్ ఉంది అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. అది నీటి, తాగునీరు, సాగునీరు ఇవ్వలేమంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది, దాన్ని గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అనేటువంటిది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. మన నెత్తిపైన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉన్నా సాగునీరు, తాగునీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి అంటూ స్టేట్మెంట్ చేశారు. తర్వాత మంత్రివర్గ విస్తరణ పైన కూడా కవిత మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో ఎక్కువగా మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ సామాజిక వర్గాల నుండి కేబినెట్ లో మంత్రి లేడు అనేటువంటిది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మహిళా మంత్రికి సంబంధించి సీతక్కను డిప్యూటీ సీఎం చేస్తామన్నారు, గతంలో హామీ ఇచ్చా కానీ ఇప్పుడు ఆమెను పట్టించుకోవట్లేదు. ఒక మహిళగా, ఆమె ఒక గిరిజన మహిళగా ఉన్నందుకు నేను ఒక మహిళగా ఆమెను ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ నేను తెరపైకి తెస్తా ఉన్నాను అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఎమ్మెల్సీ కవిత చేశారు. త్వరలో రేవంత్ రెడ్డి బీజేపీతో కలవబోతా ఉన్నారు, అందులో భాగంగానే రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అనేటువంటి వ్యాఖ్యల వెనకాల ఆయన ఫ్యూచర్ లో మోదీ సపోర్ట్ తో ముఖ్యమంత్రి కానున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే పూర్తి స్థాయిలో ఆయన బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ ను కూడా మోసం చేసే అవకాశం ఉందంటూ మాట్లాడారు. దీంతో పాటు ఈ ప్రభుత్వం అంతా కూడా మహిళా వ్యతిరేక ప్రభుత్వం అంటూ చెప్పబోయారు. త్వరలోనే నిలవబోతా ఉంది మహిళలకు వ్యతిరేకంగా చేయబోయే ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ చేశారు. బీసీ కులగణన తీర్మానం చేశారు, కానీ దానికి చట్టబద్ధత లేదు, చట్టబద్ధత కల్పించడంలో కాంగ్రెస్ విఫలమవుతా ఉంది. కేవలం బీసీల ఓట్ల కోసం బీసీ మంత్రం, బీసీ పాట పాడుతా ఉన్నారంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ధర్నా చౌక్ లో ఇప్పుడు కవిత ధర్నా చేద్దాం అనుకున్నటువంటి సందర్భంలో ధర్నా చౌక్ లో ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా రేపు జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీక్ష చేస్తామంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. అలాగే ఇంకొక పొలిటికల్ స్టేట్మెంట్, నిజామాబాద్ లో గతంలో ఎంపీగా పనిచేశారు కవిత, తర్వాత అరవింద్ చేతిలో ఓడిపోయారు. అరవింద్ ఎక్కడ నిలబడి ఓడిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న కోరుట్ల అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ ఓటమి పాలయ్యారు, దాని వెనకాల నేనే ఉన్నానంటూ కవిత క్లెయిమ్ చేసుకున్నారు. రేపు నిజామాబాద్ లో ఎంపీగా అరవింద్ పోటీ చేసినా కూడా అక్కడ కూడా వెంటబడి ఓడించే బాధ్యత నాదే. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కవిత స్పందించారు. టీవీ సీరియల్ లాగుతున్నారని, తాను బాధితురాలని ఫైట్ చేస్తానంటూ కవిత చెప్తున్నారు. మరి లిక్కర్ కేసును కవిత ఎలా ఎదుర్కోబోతున్నారని చెప్తున్నారు?
ఎగ్జాక్ట్లీ లిక్కర్ కేసు పైన కూడా రెస్పాండ్ అయ్యారు. ఆమె అరవింద్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా అంటే పర్మనెంట్ ఎజెండా అరవింద్ ని ఖచ్చితంగా ఎక్కడ నిలబడ్డా వెంటబడి ఓడిస్తాను, నాకు ఎంపీ సీటు నేను పోటీ చేయాలా లేదా పార్టీ నిర్ణయిస్తుందని చెప్తూనే లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకి ఆమె ఇదొక టీవీ సీరియల్ లాగా కొనసాగుతా ఉంది, లిక్కర్ కేసు అనేటువంటిది పెద్ద సీరియస్ ఇష్యూ కాదు, అది పెద్ద కేసే కాదు, దాంట్లో యాక్చువల్ గా నేను బాధితురాలని ఫైట్ చేస్తా ఉన్నాను, ఇక ముందు కూడా ఆ ఫైటింగ్ కొనసాగుతుంది, కావాలనే దాన్ని సీరియల్ లాగా కొనసాగిస్తున్నారు, దానికి సంబంధించి మా లీగల్ టీం ఫైట్ చేస్తా ఉంది, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆలోచిస్తున్నారు అంటే ఆమె స్టేట్మెంట్ చేశారు. ఇక కుంభకోణాల గురించి నన్ను పదే పదే ప్రశ్నిస్తున్న బీజేపీ టు కాంగ్రెస్, మరి కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి కుంభకోణాల సంగతి ఏంటి, ఆదర్శ కుంభకోణం ఏంటి, బొగ్గు కుంభకోణం ఏంటి, ఇంకా మిగతా కుంభకోణాలు ఏంటి కాంగ్రెస్ హయాంలో జరిగింది, వాళ్ళు నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు, కావాలని నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, నేను బాధితురాలని దీంట్లో అనేటువంటిది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ రకంగా చాలా అంశాలను రెస్పాండ్ చేస్తూనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు కొన్ని అంశాల పైన. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కంప్లీట్ కాకముందుకే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కేసులు పెడతా ఉన్నారు, ఇబ్బందికరమైన వార్తలు చేస్తా ఉన్నారు, జర్నలిస్టులను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యలు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా చాలా అంశాలను ప్రస్తావించారు. సోనియా గాంధీకి లేఖ కూడా రాశాను, అక్కడి నుంచి మళ్ళీ నాకు రిప్లై వస్తుందని కూడా అనుకోవట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేశారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డిది అనుభవరాహిత్యమని, అవగాహన లోపం అంటున్నారు, పరిపాలన చేతకావడం లేదంటున్నారు. ఇక పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఓడిస్తానంటూ కవిత శపథం చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ను ఓడిస్తే ఈసారి నష్టమే అంటున్నారు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్పై చేసిన విమర్శలకు రాజకీయాల్లో సమాధానం ఉండదంటున్న కవిత లిక్కర్ కేసు పెద్ద కేసే కాదంటున్నారు, అది టీవీ సీరియల్ లాగుతున్నారని, ఆ కేసులో తాను బాధితురాలనని, ఇకపై ఫైట్ చేస్తానంటున్నారు కవిత. మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మీడియా చిట్ చాట్లో.